ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. యుద్ధానికి సిద్ధం అనే రీతిలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేస్తుంది. అయితే దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. నావీలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనైతే హెచ్చరిక చూపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి మనం? అరిచే పది కుక్క కరవదంటారు. ఇప్పుడు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేసినప్పటికీ యుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్కి ఎక్కువ నష్టం అన్న విషయం పాకిస్తాన్ కొంత ఎరకుంది. కాకపోతే మూర్ఖత్వానికి పోయి యుద్ధానికి పోతే ఏం చేయలేం. కానీ నిజానికి భారతదేశం అనుకుంటా ఉంటుంది, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని చెప్పేసి. అందుకని యుద్ధం విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తూ ఉంటుంది. అంత ఈజీగా ఎవరి మీదకి భారతదేశం పోదు. కానీ పాకిస్తాన్ ఆలోచన ఎట్లుంటుందంటే, దేశం అంటే మనుషులు కాదు మట్టే అంటే మనుషుల స్థితిగతులతోటి, మనుషుల ఆలోచనలతోటి పాకిస్తాన్కి అవసరం లేదు. ఒక యుద్ధం జరిగితే పాకిస్తాన్ సైన్యానికి ఎక్కువ నష్టం, పాకిస్తాన్ దేశానికి ఎక్కువ నష్టం, పాకిస్తాన్ ప్రజలకు ఎక్కువ నష్టం అని చెప్పేసి పాకిస్తాన్ ఆలోచించదు. కేవలం భారతదేశం మీద ఉన్న వ్యతిరేకతను చూపించడానికే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే భూభాగం మాత్రమే ముఖ్యం, ఈ సరిహద్దు మాత్రమే ముఖ్యం, కాశ్మీర్ మనకు కావాలనుకునే ఆలోచన మాత్రమే ముఖ్యమని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ప్రజలేమనుకుంటున్నారు, అసలు దేశంలో ప్రజల పరిస్థితి ఏంది, పాకిస్తాన్లో దేశంలో ప్రజల పరిస్థితి ఏంటంటే, తినటానికి తిండి లేక, తాగటానికి నీరు లేక అలమటిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఛాందసవాదంలోనే పాకిస్తాన్ 75 ఏళ్ళు గడిపేసింది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఎందుకు భారతదేశం అభివృద్ధి చెందింది, పాకిస్తాన్ అడుక్కునే పరిస్థితిలో వచ్చింది అంటే, నిజానికి రెండు దేశాలకు స్వతంత్రం ఒకే టైంలో వచ్చింది. ఒక రోజు తేడాతోటి రెండు దేశాలకు స్వతంత్రం ఒకేసారి వచ్చింది. కానీ భారతదేశం ఆలోచన అభివృద్ధి వైపు ఉంది, పాకిస్తాన్ ఆలోచన కేవలం ఛాందసవాదం వైపు ఉంది. కేవలం భారతదేశం మీద వ్యతిరేకత అనే ఒక్క కారణాన్ని పెట్టుకుని బతికేశారు అంతే. ఇంకోళ్ళు ఛాందసవాదంలో బతికేశారు. ఈవెన్ ద తోటి ఇస్లాం కంట్రీస్ కూడా అభివృద్ధి వైపు ఆలోచించి అడుగులేసి, ఇస్లాం పుట్టిన సౌదీ అరేబియా కూడా, ఇస్లాం పుట్టింది అక్కడ కూడా అభివృద్ధి వైపు అడుగులేశారు. కానీ పాకిస్తాన్ మాత్రం సాంప్రదాయవాదం అనుకొని ఛాందసవాదం బతికేస్తుంది. అందుకనే ఆ దేశం ప్రజల గురించి ఆ దేశం ఆలోచించట. ఇప్పుడు ఆ దేశంలో ఉన్న పరిస్థితి ఏంటి అంటే, మేము పాకిస్తాన్లో ఉండం, మేము భారతదేశంలో కలిసిపోతాం, లేదా సపరేట్ దేశం అవుతాం అని చెప్పేసి బెలుచిస్తాన్ అనే ఒక ప్రాంతంలో తిరుగుబాటు జరుగుతూ ఉంది. సింధు అనే ప్రాంతంలో తిరుగుబాటు జరుగుతూ ఉంది. పిఓకేలో తిరుగుబాటు జరుగుతూ ఉంది. మేము పాకిస్తాన్లో ఉండలేం. ఎందుకు? ఒక పూట రొట్టె కోసం కొట్టుకునే పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. గెలిచినోడు తింటాడు, ఓడిపోయినోడు ఉపవాసం ఉంటాడు. ఒక రొట్టె కోసం కొట్టుకునే పరిస్థితిలో పాకిస్తాన్ ప్రజలు ఉన్నారు. గెలిచినోడు తింటాడు, గెలవనోడు ఉపవాసం ఉంటాడు. ఆ పరిస్థితి పాకిస్తాన్ది. పాకిస్తాన్ ఫస్ట్ ప్రయారిటీ ఏముండాలి? దేశంలో ఉన్న పరిస్థితి మీద ఉండాలి, దేశంలో ప్రజలు ఉన్న ఆర్థిక స్థితి మీద ఉండాలి. దేశంలో రాజకీయ సంక్షోభం ఉంది, అక్కడున్న ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదు, అవినీతిలో కూరకపోయింది ప్రధానమంత్రితో సహా అని చెప్పేసి ఫైట్ చేస్తూ ఉన్నారు ప్రజలు. ఇంకోటి కూడా, అక్కడున్న ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా చేసిన వ్యక్తిని జైల్లో పెట్టారు. అంటే అక్కడ సైన్యాందే పెత్తనం, ఇక్కడ మనకేంది ప్రభుత్వానికి పెత్తనం కదా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి పెత్తనం కదా. అక్కడ ప్రభుత్వానికంటే కూడా సైనికులు చెప్పిందే నడిచింది. సైనికులు వాళ్ళ దాంతోపాటు ఉగ్రవాదులను కూడా పెంచి పోషిస్తూ ఉంటారు. అక్కడ ఎక్కువ భాగం సైనికులకే వెళ్ళిపోతూ ఉంటుంది, సైన్యానికి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ సైనికులు ఏమైనా ఎక్కువ అంటే, యుద్ధం అంటూ వస్తే భారతదేశం దగ్గర 1.4 మిలియన్ సైనికులు రెడీగా ఉన్నారు డైరెక్ట్గా యుద్ధంలో దిగడానికి. తర్వాత రిజర్వ్ ఉన్నారు మళ్ళీ ఇంకా 1.1 మిలియన్, 1.4 మిలియన్ ఏమో రెడీగా ఉన్నారు యుద్ధం చేయడానికి. వీళ్ళ తర్వాత రిజర్వ్లో ఉన్నటువంటి బలగాలు 1.1 మిలియన్. మన స్థాయి అది. పాకిస్తాన్కి మొత్తం 6 లక్షల మంది, అంటే మనలో సగం కంటే తక్కువ. 1.4 మనం రెడీగా ఉంటే వాళ్ళు 6 లక్షల మంది బలగాలు మాత్రం రెడీగా ఉన్నాయి యుద్ధానికి. సరే, అయితే ఇప్పుడు యుద్ధం వచ్చినా కానీ పాకిస్తాన్ అయితే ఎక్కడ వెనకడి వేసేదైతే కనిపించట్లేదు. సై అంటే సై అన్నట్లుగా చూపిస్తుంది. అంటే ఏ దేశమైనా తోడు ఉంటుంది అనే ధైర్యమా పాకిస్తాన్కి? అంటే తోడు ఉంటుంది, తోడు ఉండడు అనే దానికంటే కూడా మూర్ఖత్వం. అంటే వాళ్ళ దేశంలో ప్రజల్ని జొజ్జర పెట్టడానికి, పాలకుల మీద వస్తున్న తిరుగుబాటు రాకుండా చేయటానికి, వాళ్ళకి భారతదేశం అంటే యాంటీ ఉంటుంది కాబట్టి, భారతదేశం అనేదాన్ని యాంటీగా వాళ్ళ ప్రజల మైండ్లో క్రియేట్ చేశారు కాబట్టి, వాళ్ళ దేశభక్తిని వాడుకొని వాళ్ళు బతుకుదాం అనే దానికోసం యుద్ధాన్ని క్రియేట్ చేయడం తప్ప, యుద్ధం చేస్తే నష్టపోయేది పాకిస్తానే అని పాకిస్తాన్ పాలకులకు తెలుసు. కాకపోతే వాళ్ళ దేశం ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ అధికారం ఇంపార్టెంట్.
వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవాలంటే మేము భారతదేశం మీద ఏదో చేయబోతున్నాం అనేది అక్కడ ప్రజలను నమ్మించాలి. అంటే ఈ ఎమోషనల్ పాలిటిక్స్లో బతకాలి. దానికోసం చేస్తున్న ప్రయత్నం నేను అనుకుంటున్నా. అంతకు మించి కాకపోతే మనం ఆలోచించేది ఏంటంటే, మన వైపు నుంచి ఆలోచించేది ఏంటంటే, పాకిస్తాన్ అణ్వాయుధ దేశం, మనం కూడా అణ్వాయుధ దేశం. కానీ మనం అంత ఈజీగా అణ్వాయుధాలను ఉపయోగించాం. కానీ పాకిస్తాన్ ఉపయోగిస్తుంది. వాళ్ళకి మనుషుల బతుకులతో సంబంధం లేదు. మనం అంత ఈజీగా అణ్వాయుధాలు తీసిపోయి పాకిస్తాన్ మీద వెయ్యం. వాళ్ళు మాత్రం వేయటానికి సిద్ధమవుతారు. రెండోది, వాళ్ళు గెరిల్లా యుద్ధ తంత్రాల్లో ఆరితేరారు. వాళ్ళు కొద్ది హైట్లో ఉంటారు. ఓకే. వాళ్ళకి మన బోర్డర్ చాలా దగ్గర, మనకి వాళ్ళ బోర్డర్ చాలా దూరం. ఓకే. సో ఈ కారణాలిచ్చా కొంత వెనక ముందు ఆలోచిస్తూ ఉంటాం. ఓకే. కానీ ఏదైంది తెగించినోడు టెడ్డలింగం అంటారు కదా, వాడు తెగించేశాడు. వాడు ప్రాణాలు పోని, దేశం నష్టపోని, ప్రజలకు తిండి లేకపోని, నీళ్ళు లేకపోని, నాకేంటి యుద్ధం కావాలి, నేను బతకాలి అనేది వాడి నైజం, వాడి సిద్ధాంతం అది. కానీ మనం అలా ఆలోచించాం. మనం యుద్ధం జరిగితే ఎంత నష్టం జరిగింది, ఎన్ని లక్షల కోట్లు, ఒక రోజు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, కొన్ని లక్షల కోట్ల రూపాయలు మొత్తంగా ఖర్చు వస్తుంది యుద్ధం అంటూ జరిగితే. ఆ దేశం మీద చాలా పెద్ద భారం అవుద్ది. ఎందుకంటే కార్గిల్ వాళ్ళలో మనం చూసాం ఎంత నష్టపోయాం అనేది. మనం గెలిచాం కానీ ఆర్థికంగా నష్టపోయాం. కాబట్టి మనం ఈజీగా యుద్ధానికి వెళ్ళాలని మనం అనుకోలేం. అందులో అణ్వాయుధాలు ఉన్నాయి వాడి చేతుల్లో, మన చేతుల్లో కూడా ఉన్నప్పటికీ మనం వాడటానికి ఇష్టపడం కదా. వాడు వాడటానికి ఇష్టపడేవాడు, వాడు మంచి చెడుకి సంబంధం లేని వాడు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తున్నాం, తీవ్రవాదాన్ని పెంచి పోషించే వాళ్ళని ఏమనాలి? నిరాయుధులైనటువంటి ప్రజల మీద చంపడానికి సిద్ధపడేవాడిని ఏమనాలి? రెండోది, వాడి కోసం సైన్యమే కాకుండా ఇలాంటి టెర్రరిస్ట్ భావాలు ఉన్నటువంటి టెర్రరిస్టులు పనిచేస్తూ ఉంటారు. స్లీపర్ సెల్స్ లేక పనిచేస్తూ ఉంటారు. మన కోసం అంట తీవ్రవాదంతో పనిచేసే వాళ్ళు ఉంటారు. మన తీవ్రవాదాన్ని పెంచి పోషించాం అసలు. కాబట్టి ఇది అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నం వాడు చేస్తాడు. కానీ వీరంత వరకు యుద్ధానికి వద్దు అనేది మనం చూస్తాం. పాకిస్తాన్ విషయంలో క్రికెట్ క్రీడాకారులు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అనేది వినిపిస్తుంది. ఏంటది? ఎస్. కాకపోతే ఆ బయటికి వస్తున్నా. రక్తరహిత యుద్ధాన్ని ఆల్రెడీ భారత్ స్టార్ట్ చేసింది. అంటే డైరెక్ట్గా తుపాకీ పట్టుకోకుండా యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. ఎలా స్టార్ట్ చేసింది? మన క్రికెటర్స్ డిసైడ్ అయ్యారు, రాబోయే కాలంలో పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్లు ఆడము అని చెప్పేసి. ప్రభుత్వం డిసైడ్ అయింది. పాకిస్తాన్లో కాదు, పాకిస్తాన్ క్రికెటర్స్ తోనే. పాకిస్తాన్లో ఆడమని గతంలో తీసుకున్నాం. అవును. గత క్రికెట్ మ్యాచ్లో కూడా పాకిస్తాన్లో ఆడటానికి మనం ఒప్పుకోలే. ఓకే. ఇప్పుడు అసలు పాకిస్తాన్తో ఆడబోమని చెప్పేసి మన క్రికెటర్ ప్రకటించారు. గతంలో పాకిస్తాన్తో ఆడేవాళ్ళు, కానీ పాకిస్తాన్లో ఆడకపోయేవాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్తో కూడా వాళ్ళ టీంతో మేము క్రికెట్ ఆడేది లేదు అని చెప్పేసి మన క్రికెటర్ తేల్చి చెప్పేశారు. ఒకటి. రెండోది, కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా మన దగ్గరికి నుంచి వెళుతున్నటువంటి సింధు జలాలని నిలుపుదల చేస్తున్నట్టు, సింధు జలాల నది ఒప్పందం 1960లో జరిగినటువంటి ఒప్పందాన్ని నిలుపుదల చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. మనం నీరు పంపించకపోతే దాదాపు 70% పాకిస్తాన్ భూభాగానికి అక్కడ వ్యవసాయం చేసుకునే భూమికి వాటర్ అందం. అక్కడ మెయిన్ సిటీస్కి తాగునీటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. రాబోయే కాలంలో కొద్ది లాంగ్ రన్లో పాకిస్తాన్ ఒక ఎడారిగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఆల్రెడీ ఆ చర్యల్ని భారత ప్రభుత్వం ఆల్రెడీ తీసేసుకుంది. ఇంకోటి, మన కాడ ఉన్నటువంటి దౌత్య కార్యాలయం, పాకిస్తాన్ దౌత్య కార్యాలయం ఏదైతుందో అక్కడ నుంచి సిబ్బందిని వెనక్కి వెళ్ళిపోండి, సగం అని చెప్పాం. సరే, వాళ్ళు కూడా చెప్పారు మన వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమని చెప్పేసి. మనం చెప్పాం పాకిస్తాన్ పౌరులు ఎవరైనా టూరిస్టులు వచ్చి ఉంటే మీ దేశానికి వెళ్ళిపోమని మనం చెప్పాం. వాళ్ళు కూడా చెప్పారు ఇండియన్స్ ఉంటే మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పేసి. సో వాడు కూడా కొంత రెడీలా కనపడుతున్నాడు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యుద్ధానికి ఎప్పుడైనా భారత్ సిద్ధమే. యుద్ధం చేయడం ఎంతసేపు చెప్పు. కాకపోతే ఆ వైపుగా డైరెక్ట్గా యుద్ధాన్ని వద్దు అని చెప్పేసి అనుకుంటాం, మనం శాంతితో ఉంటాం మనం. కానీ యుద్ధం అంటూ వస్తే మనకి నష్టమే, దానికి కాదనేది ఏం లేదు. కానీ అంతిమ నష్టం వాడికి. మరి ఎప్పుడోసారి పీడ వదిలించుకోవాలని చెప్పి యుద్ధానికి సిద్ధం అయితే మాత్రం వాడుగా కొట్టుకుపోవాల్సిందే. మనం గతంలో పీఓకేని ఎప్పటి నుంచో భరిస్తూ వస్తున్నాం. ఇప్పుడు తీవ్రవాదులు శిక్షణ పొందుతుంది అక్కడే. తీవ్రవాదులు ఇవాళ అటాక్ చేయడానికి కూడా శిక్షణ పొందింది, కానీ ఆయుధాలు పట్టుకొచ్చింది కానీ పీఓకే నుంచి, అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. దాన్ని మనం ఆక్రమించుకోవడం నిమిషాలు, అంటే రోజుల పని. నిమిషాలని నేను చెప్పను కానీ రోజుల పని. కానీ మనం ఎందుకు చేయట్లేదు? శాంతి కట్టుబడి ఉండాలి. అనవసరంగా దానికోసం పోయి యుద్ధం తెచ్చుకోవడం ఎందుకని పోవట్లేదు. కానీ యుద్ధమే వస్తే పీఓకే మన చేతుల్లోకి వస్తాయి. పీఓకే మనది, కాశ్మీర్ మనది, పూర్తిగా మనది. రెండోది, అక్కడ ప్రజలు భారతదేశంలో కలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు? భారత భూభాగంలో ఉన్న కాశ్మీర్లేమో ఆర్థికంగా స్థితివంతులు అయ్యారు,
బతుకుతున్నారు, లైవ్లీహుడ్ నేర్చుకున్నారు, వాళ్ళు ఆర్థికంగా పెరిగారు. కానీ పీఓకే అంటే పాక్ ఆక్రమణ కాశ్మీర్, పాకిస్తాన్ చేతిలో ఉన్న కాశ్మీరీ భూభాగంలో ప్రజలు మాత్రం ఆర్థికంగా చితికిపోయి మాకెవడన్నా అన్నం పెడితే బాగుండు అని అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితిలో ఉన్న ప్రజలు మేము భారతదేశంలో సేఫ్గా ఉంటాం. నేను మళ్ళా చెప్తున్నా రమ్య, సగటు ముస్లిం వాళ్ళేదో ముస్లిం భావజాలం ముస్లింలు మంచి చేస్తున్నాం అని చెప్పేసి ఇస్లాం టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారు కదా. సగటు ముస్లిం ఈవెన్ సగటు పాకిస్తానీ ముస్లిం పాకిస్తాన్ కంటే భారతదేశంలో మేము సేఫ్గా బతకగలని భావిస్తున్నాడు. మొన్న వైజాగ్లో చనిపోయిన కుటుంబం చెప్తా ఉంది, చంపేసిన వాళ్ళు ముస్లిమ్స్ అంటే ఒప్పుకుంటాం, కానీ మమ్మల్ని సేఫ్గా ఎయిర్పోర్ట్ దాకా చేర్చిన వాళ్ళు కూడా చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు, మాకు సాయం చేశారు, మమ్మల్ని అందరినీ ఒకే బాబుతో కట్టొద్దండి, వారు పిచ్చినాయాళ్ళు ఛాందస్వాదాన్ని నరనరాన్ని జీర్ణించుకున్నాళ్ళు, మాకు కూడా అదే వాదాన్ని నూరిపోయాలని చూస్తూ ఉంటారు, కానీ మేము జీవితాన్ని నేర్చుకున్నామని చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు మాతో అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మోసం చేస్తుంది ఎవరన్నా అంటే పాకిస్తాన్ ప్రజల్ని, ఈ ముస్లిం ప్రజల్ని. దాన్ని ఎంతకాలం మోసం చేయగలరు? వాళ్ళు కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు గతం లెక్క లేదు. బంగ్లాదేశ్లో ఏ రకమైన తిరుగుబాటు వచ్చిందో, ఆఫ్ఘనిస్తాన్లో ఏ రకమైన తిరుగుబాటు వచ్చిందో. అదే ఆఫ్ఘనిస్తాన్లో దురదృష్టం ఏంటంటే తీవ్రవాదుల చేతిలోకి ఆ తిరుగుబాటు పోయింది. తీవ్రవాదులు తమ చేతిలోకి ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నారు. బంగ్లాదేశ్లో కూడా అంతే, తీవ్రవాదుల చేతిలోకి చొరబాటుదారుల చేతిలోకి ఉద్యమం అయింది. ఎక్కడైనా ఉద్యమం వచ్చినప్పుడు ఉద్యమాన్ని నాయకత్వం వహించేవాడు సరైనవాడైతేనేమో ఆ ఉద్యమం సరైన దారిలో నడిచింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించేవాడు ఒక టెర్రరిస్టో ఇలాంటి భావజాలం ఉన్నవాడైతే ఆ ఉద్యమం తప్పుదారి పట్టిపోయింది. రైట్. ఉద్యమం రావడానికి ప్రజల్లో ఉన్న కోపం కారణం అవుతుంది. ఆ ఉద్యమాన్ని హ్యాండిల్ చేసే నాయకుడు సరిగా లేకపోతే ఉద్యమం ఎటుబడితే అడిపోయింది. ఇవాళ అక్కడ చిగువేరోలో పిడులు కాస్తూనో ఉండుంటే ఆ ఉద్యమం సరైన దారిలో పోయి ఉండేదేమో. కానీ అక్కడ ఉంది టెర్రరిస్టులు ఆఫ్ఘనిస్తాన్లో కాబట్టి, బంగ్లాదేశ్లో కాబట్టి వాళ్ళ చేతుల్లోకి ఆ ఉద్యమం పోయింది. ఆ టెర్రరిస్టుల చేతుల్లోకి ఆ దేశాలు వెళ్ళిపోయాయి. ఇలా పాకిస్తాన్లో కూడా ఉద్యమం రెడీగా ఉంది. ఆ ఉద్యమానికి సరైన నాయకుడు దొరికితే మాత్రం అక్కడ ప్రజలకు దారి దొరుకుతుంది. కాబట్టి చూడాలి మరి ఆ ఉద్యమాన్ని అణచడం కోసం పాకిస్తాన్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇది ప్రజల్ని వాళ్ళకి ఇస్లాం అనే ఒక ఎమోషనల్ సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి, భారతదేశం అనే వ్యతిరేకత అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాని ద్వారా వాళ్ళని జొజ్జర కొట్టాలి, వాళ్ళలో పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు రాకుండా చేయాలి, పాకిస్తాన్ దేశం నుంచి విడిపోవాలనే ఆలోచన లేకుండా చేయాలి అనే దానికోసం చేస్తున్న ప్రయత్నం తప్ప అంతకు మించి ఉందని నేనైతే అనుకోను. రైట్. థ్యాంక్ యూ కార్తిక్.